బాగా తిన్నాము ఫుడ్ ఇంటర్వెల్లో. ఫస్ట్ మా స్క్రీన్ పక్కన ఉన్న ఇక్కడికి వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళమన్నారు. అక్కడికి వెళ్ళా మళ్ళీ ఇక్కడికి వచ్చా. ఫుడ్ రాలేదు ఇంకా, ఇప్పుడు వెళ్ళాలి బయటికి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు, రాజాసాబ్ సినిమాకి వెళ్తాం ఫస్ట్ డే అని చెప్పేసి. ఈరోజు అయితే పావనిని తీసుకొని రాజాసాబ్ సినిమాకి వెళ్తున్నాను. అది కూడా విజయవాడలో మేము వెళ్ళే రెగ్యులర్ థియేటర్స్ అయితే అస్సలు కాదు. నేను వెళ్తే మాత్రం నేను కానీ మా బామ్మది ఇద్దరం కలిసి వెళ్ళినా సరే సింగిల్ స్క్రీన్స్కి వెళ్తాం అన్నమాట. శైలజ థియేటర్ కానీ, లేదంటే భవానీపురం స్వాతి థియేటర్ కానీ, ఇంకా అలంకార్ కానీ ఇలా వెళ్తాము. పావని వాళ్ళని తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మల్టీప్లెక్స్కి వెళ్తాను, లైక్ ట్రెండ్ సెట్ కానీ పీవీపీలో కానీ ఇలాగా. మరి అయితే ఈరోజు ఏంటంటే విజయవాడలో ఒక కొత్త థియేటర్ అయితే పెట్టారండి. థియేటర్ కాదు, మల్టీప్లెక్స్. దాంట్లో అరౌండ్ 9-10 స్క్రీన్స్ ఉన్నాయంట. దాని పేరు ఏబిఆర్ సినిమాస్. అందులో స్క్రీన్ వచ్చేసి మర్చిపోయాను, చూసి చెప్తాను ఆగండి. ఏబిఆర్ సినిమాస్ నియో స్క్రీన్ ఎక్సెంట్ అండి. ఆ థియేటర్కి అయితే, ఆ మల్టీప్లెక్స్కి అయితే వెళ్ళబోతున్నాం. చూద్దాం అసలు లోపల థియేటర్ లోపల ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నీ చూద్దాము. అలాగే లోపల ఇంటర్వెల్లో రేట్స్ కూడా ఎలా ఉంటాయో చూద్దాము. ఓకేనా? మా షో అయితే 7 గంటలకి. ప్రజెంట్ టైం వచ్చేసి 4:30 అవుతుందండి ఈవినింగ్. ఇప్పుడు ఎందుకు బయలుదేరుతున్నానంటే పావని దారిలో ఒక చిన్న పని ఉందంట. ఆ పని ఏంటో మీకు వెళ్తా మాట్లాడుకొని ఆ టైంకి అయితే సినిమా థియేటర్కి అయితే వెళ్దాం. ఓకేనా? వెళ్దాం పదండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్ళే సినిమా ది రాజాసాబ్ అండి, ప్రభాస్ గారిది. ఈ సినిమాకి నేను ఎటువంటి రివ్యూ ఇవ్వను, జస్ట్ సినిమాకి వెళ్దాం, చూడడం, రావడం, థియేటర్ ఎలా ఉందో చూపించడం మాత్రమే. ఎందుకంటే మనం ఏంటంటే టీఎఫ్ఐ బానిసలం అన్నమాట. అన్ని సినిమాలు ఆడాలి, అసలు టీఎఫ్ఐ బాగుండాలి, మెయిన్ థియరీ అది. అంతేనా పావని? అది ఇంకా నెక్స్ట్ ఆస్వాదిస్తాం అంతే, నో రివ్యూస్. ఇంకా నెక్స్ట్ చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి సంక్రాంతి వరుస పెట్టి అవన్నీ చూద్దాం. ఓకేనా? ఇప్పుడైతే వెళ్ళిపోదాం పావని. ఆటో కూడా వచ్చేసింది. మా పావనికి పని ఉందని చెప్పాను కదా. ఎక్కడికి వచ్చామంటే షాపింగ్ చేయడానికి బీసెంట్ రోడ్కి అయితే వచ్చామండి. ఇక్కడ పండక్కి బట్టలు అయితే తీసుకుంటాను అందనమాట. మేమైతే ఇప్పుడు బీసెంట్ రోడ్, ఏలూరు రోడ్డు సౌత్ ఇండియా దగ్గర ఆగాము. ఆపోజిట్కి వెళ్ళాలి. బాబోయ్ జనాలు చూడండి, మామూలుగా లేరు. జనాలు. వెనకాలేమో సౌత్ ఇండియాలో మనశంకర్ వరప్రసాద్ హుక్ స్టెప్ సాంగ్ పెట్టాడు. కాపీ రైట్ పడిపోద్దేమో, చూడాలి. అయ్యి బాబు ఒకసారి జనాలు చూడండి. ఏంటని జనాలు, ఏంటి ఎంత జనం, మరీ దారుణం. మొత్తం కోలాహలంగా ఉంది బీసెంట్ రోడ్డు. అండ్ అలాగే ఎక్కడ పడితే అక్కడ ప్రతి షాప్ ముందు సాంగ్స్ పెట్టేశారు భయంకరంగా. అదే చెక్ చేసుకోవాలి నేను ఇంటికి వెళ్ళాక. ఇంత బిజీలో కూడా పావని షాపింగ్ చేయడానికి వచ్చింది. ఇదిగోండి పావని అయితే ఇక్కడ ఉంది. నేను అలా ఒక రౌండ్ వేసి వచ్చాను బీసెంట్ రోడ్డు. ఈ షాప్ దగ్గర అమ్మటి తీసుకుంటుంది. అమ్మ తీసుకున్నావా ఇంకా లేదా? ఏది ఎందులో సెలెక్ట్ చేయాలి? ఇదా? ఇది వైటా? ఇది ఉన్నట్టుంది కానీ నీకు ఎలాంటిది చూసావా? అది ఎందుకు ఈ కలర్లు ఉన్నాయి నీకు? ఇది తీసుకో. ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళాం కదా, ఆ షాప్ దగ్గర పావనికి కొద్దిగా ఏం బట్టలు నచ్చలేదన్నమాట. సో ఏంటంటే ఆ షాప్ వాళ్ళు, అదే ఆ బండి మీద వాళ్ళు మన సబ్స్క్రైబర్సే అంట, వాళ్ళ గోడౌన్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు. కొద్ది కలెక్షన్ చూపిస్తాను, నచ్చితే తీసుకోండి అని చెప్పి. చూద్దాం నచ్చుద్దో లేదో పావనికి ఇక్కడ కూడా. ఇదిగోండి గోడౌన్. చూడు కావాలితే తీసుకో, లేదని లేదు నాన్న. ఇది ఉందా నీకు? లేదు కదా, ఎప్పుడో ఉండాలనుకుంటా. సరే చూడు. ప్యారెట్లు అయ్యి అడ్జరు పిచ్చుకలు బాగుందా? కింద ప్యాంట్ ఏ కలర్ వస్తుంది? సేమ్ వస్తుందా? ఓకే సరే, అది అంటే ఉంచండి. ఇంకోటి ఏమన్నా చూడండి. ఓకే నేనేమన్నాను పావని, ఇంకో గోతంకి అది సేమ్ సిమిలర్గా ఉన్నాయి కదా నన్ను, తప్పే ఉంది. అదిగో చూడు, కలిసిపోయిందా గోతానికి? అది గోతం కాదులే బ్రో, ఏదో చెప్తావు ఆడలకి. ఇది బాగానే ఉంది, పింక్ బాగానే ఉంటుంది అనుకుంటారా? ఊరికే అన్నానులే, తీసుకో. ఏంటి ఎల్లోనా? ఎల్లో పింక్. ఇది బాగున్నట్టుంది కదరా బ్రో. అది బాగుంది బ్రో నిజంగానే. ఇందాక ఏదో అనుకున్నాం కానీ అది కూడా బాగుంది తల్లి. ఎల్లో పింక్ ఎప్పుడు బాగుంటుంది కాంబినేషన్. కలర్ బాగుంటుంది బ్రో. ఇది రెండిటి బాగుంది నాన్న. ఇది తీసుకో. వైట్, ఇది వైలెట్ టైప్, పర్పుల్. ఇది ఓకే. ఇది బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. పావని ఏంటంటే ఇక్కడ ఉన్నాయన్నీ అయిపోయి 2 సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు ఈ బేల్ ఓపెన్ చేయబెడుతుంది అనమాట. ఇప్పుడే వచ్చిందంట. దీంట్లో ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అంటుంది. చూద్దాం.
ఇంకా మళ్ళీ అదే పింక్ ఉంది తల్లి. అయ్యా కింద దాకా ఉంటాయి ఆగవే నువ్వు. ఇప్పుడు మొత్తం తీయాలేంటి? వైలెట్ కలర్ వద్దు. ఇప్పుడు ఉన్నట్టుంది కదా నీకు అది. ఉన్న కలర్లు ఎందుకు నీకు? కింద బాటమ్ అనేది మారుతాయా? డిఫరెంట్ అని సిల్వర్ కలర్ వచ్చింది. ఓకేలే. నిన్న కూడా వద్దా? ఇది ఈ గ్రీన్ చూడు ఏమో అదిగో అలా వస్తుందంట. గ్రీన్ వైట్ లేదుగా నీకు. గ్రీన్ వైట్ ఆపోజిట్ తీసుకున్నా. చూడు నువ్వే 5 కొనాల్సి వస్తుంది చూసుకో. అయితే వద్దు, వెళ్ళిపోదాం. బీసెంట్ రోడ్లో షాపింగ్ అయితే అయిపోయిందండి. పావని అయితే డ్రెస్సులు తీసుకుంది పండక్కి 3 డ్రెస్సులు ఇంకా అయిపోయింది. ఇంకా ఎదరికి వచ్చి ఆటో ఎక్కి ఇప్పుడు కానూరు వెళ్ళాలన్నమాట, కొత్త సినిమా మల్టీప్లెక్స్కి వెళ్దాం పదండి. అక్కడికి వెళ్ళిన తర్వాత థియేటర్ అన్నీ చూపిస్తాం మీకు. మాల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎంట్రన్స్ చూపిస్తాను చూడండి, ఈవేళ ఓపెనింగ్ కదా. ఇదిగోండి కానూరు మెయిన్ రోడ్ మీద ఉంటుంది చూడండి. పైన చూసారా నియో యాక్సెస్ స్క్రీన్స్ అని ఉంది కదా, ఇప్పుడు మనం దాంట్లోనే చూడబోతున్నాం. ఏబిఆర్ సినిమాస్ అంట. మరి దీంట్లో లోపల ఇంకేముంటాయో నాకు ఐడియా లేదు. హార్లీస్ ఇది లాంజ్ అని ఉంది. ఇంకా నాకు తెలిసి ఇంకా తక్కువ ఉంటాయి అనుకుంటా మేబీ. అది షాపింగ్ ఏమి ఉండదు అనుకుంటున్నాను, చూద్దాం. పైకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్. నేను కింద నుంచి వచ్చేది రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ ఇది ఉంది కదా ఎస్కలేటర్ ఉంది. యాంబియన్స్ అయితే చాలా బాగుందండి. కూలింగ్ అయితే మామూలుగా లేదన్నమాట. సూపర్ కూల్గా ఉంది. ఇంకా మనం ఇక్కడ పైకి వెళ్ళిపోవచ్చు ఇలాగా. ఇది కాకుండా ఇంకోటి ఉందంటారా పైన. ఇది ఫస్ట్ ఫ్లోర్ కదా. ఆపండ్రా, అరే ఇంకా బాగు చేయలేదు ఇది పైన. అంటే జస్ట్ సంక్రాంతి మూమెంట్ అని అదే ఆన్ చేసి ఉంటారు సినిమాస్. ఇంకా అయితే చాలా ఉంది దీనికి పని. ఇలా వచ్చి ఇక్కడ నుంచి మనం ఇలా వచ్చాం కదా, ఈ కింద నుంచి ఇలా వచ్చేయాలి. ఇంకో మళ్ళీ ఆ చివర ఒకటి ఉంది లిఫ్ట్ అంటున్నానండి, ఎస్కలేటర్. ఇదే అర్థంలో కనబడుతున్నట్టుంది అక్కడ. ఇంకా మొత్తం బాగు చేయాలి. ఇంకోండి పైన సినిమాస్ అనుకుంటా ఇదే అనుకుంటున్నా తెలిసి. చూద్దాము ఎలా ఉంటుందని. ఇది యాంబియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చినట్టున్నారు దీనికి. ఇదే సినిమాస్ నియో యాక్సెస్ స్క్రీన్స్ అని కనబడుతుంది నాకు. ఓకే బాగుంది యాంబియన్స్. పైకి వచ్చిన తర్వాత చూడండి నియో యాక్సెస్ స్క్రీన్స్ అని ఉంది కదా, ఇదైతే బాగా నచ్చింది నాకు. అలాగే ఇక్కడి నుంచి యాంబియన్స్ అయితే ఇదనమాట. చాలా రిచ్గా ఉంది యాంబియన్స్ అయితే మాత్రం. ఇంకా ఫుడ్ రేట్స్ ఎలా ఉంటాయో చూసుకోవాలి మరి తర్వాత చూద్దాం. ఫుడ్స్ అయితే మామూలుగా మిగతా వాటిలో ఉండేటట్టే ఉన్నట్టుంది. 250 అలా ఉన్నాయి. చూద్దాం ఇంటర్వల్ టైం చూద్దాం మనం. ఇంకా అలా రౌండ్ వేసి వద్దాం అక్కడికి వెళ్ళి. బాగుంది సిట్టింగ్ అది కూడా. లాంజ్ కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. నాకైతే మాత్రం ఈ యాంబియన్స్ చాలా బాగా నచ్చిందండి. అంటే పొడుగుగా ఉంది, పెద్దగా ఉంది. ఇంతకుముందు ఐనాక్స్ లైలా మాల్లో గట్టా బాగుండేది, ఇప్పుడు ఇది కూడా బాగుంది. ఇంకా కంప్లీట్గా ఓపెన్ చేస్తే ఇంకా బాగుంటుంది. కింద మాల్స్ అన్నీ ఓపెన్ అయితే స్క్రీన్స్ ఎన్ని ఉన్నాయో నాకు ఇంకా ఐడియా రాలేదు, కనుక్కొని చెప్తా. మా స్క్రీన్ అయితే స్క్రీన్ నెంబర్ 7. అండ్ అలాగే లోపల ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ కూడా చూడాలి. చూద్దాం. స్క్రీన్ 5.1 అంట. ఇటైతే జెంట్స్ టాయిలెట్స్ ఉన్నాయి. టాయిలెట్లు ఎలా ఉన్నాయి రా? రెస్టారెంట్లో ఉంది. రెస్టారెంట్ ఉన్నట్టుంది. టాయిలెట్లు అయితే మామూలుగా లేవు బాబోయ్. నీకు అలాగే అనిపించిందా? అన్ని బాగానే ఉంటాయి. తర్వాత అర్థం అవుతుందంట. అంతేలే. ఇంకా అరగంట టైం ఉంది. యాక్చువల్గా ఏంటంటే గంట అవుతుంది బీసెంట్ రోడ్ నుంచి బయలుదేరి. 5:30కి బయలుదేరితే ఇక్కడికి 6:15 తీసుకొచ్చాడు అన్నమాట. దగ్గరగా 45 మినిట్స్. ఇంకా పైకి వచ్చి అటు ఇటు అడావిడి చేసి అక్కడ కూర్చున్నాం. బాగుంది, లాబీ బాగుంది, యాంబియన్స్ బాగుంది. జనాలు కూడా వస్తున్నారు ఇప్పుడిప్పుడే. కొత్త థియేటర్ కదా, అసలే విజయవాడలో సినిమా అంటే పడి చచ్చిపోతారు. ఇంకా కొత్త మల్టీప్లెక్స్లో కొత్త థియేటర్లు అంటే చూసుకోండి ఇంకా ఏ రేంజ్లో ఉంటారో. ఇంకా లోపల సౌండ్ సిస్టమ్ అది బాగుంటే ఇంకా అసలు వదిలిపెట్టరు. నేనే ఇప్పుడు దగ్గరగా మా ఇంటి దగ్గర నుంచి 15 కిలోమీటర్లు కానూరు రావడానికి వచ్చా. అంటే అంత సినిమా పిచ్చి అనమాట మనకి. చూద్దాం ఇంక లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అన్నీ కూడా. ఇప్పుడే వదిలేరు థియేటర్ అయితే. లోపలైతే ఇదిగా ఉండే ఎంట్రీ అయితే ఎలా ఉంది. ఏబిఆర్ సినిమాస్ అని వేసారు. అబ్బా స్క్రీన్ బాగానే ఉంది. ఇక్కడ లాంజర్స్ ఉన్నాయి. మంది H10 అటువైపుకి వెళ్ళిపోదాం.
లాంజర్స్ బాగున్నాయి. ఇంకా పైకి వెళ్ళిపోదాం. మంది హెచ్ ఇదిగోండి, ఇదేరా హెచ్ 10, 11, 12, 13. ఇది ప్రవీణ్, నువ్వు ఎక్కడ కూర్చో, నేను ఎక్కడ కూర్చుంటా. ఇలా వచ్చేసేయండి. అరే చిన్న హాలేరా కానీ బాగుంది చూడండి. అటాడికి భావని ఎక్కడే కూర్చోవాలి. వెనకాల రిక్లైనర్స్ ఉన్నాయి. అబ్బా కరెక్ట్గా మిడిల్ సీటు పాయింట్ బాగుంది. లెగ్ స్పేస్ కూడా బాగుంది కంఫర్టబుల్గా. అండ్ అలాగే సీటింగ్ కూడా సెమీ రిక్లైన్ టైప్ ఇలా రిక్లైన్ అవుతుంది అనమాట. బాగుంది ఇలా వెనక్కి. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే కరెక్ట్గా సీట్ స్టెప్ బై స్టెప్ ఉన్నాయన్నమాట. బాగుంది. అరే సినిమా వేసాడు, ఇంకా జనాలు ఎవరు రాలేదు. అదిగోండి, అదేంటి మొత్తం ఫుల్ ఏం చూపించిందిగా, యాడ్స్గా సినిమా వేసాడు. స్క్రీన్ కనబడదు కానీ చాలా పెద్దది ఉంది, వైడ్ స్క్రీన్ అనమాట. ఇంకా క్వాలిటీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇంకా సినిమా అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇందాక జనాలు రాలేదన్నాను, జనాలు వస్తున్నారు. ఫుల్ అయిపోతుందిలే. ఒక వెజ్ 2 చికెన్ పఫ్స్. షో కూడా స్టార్ట్ అయిపోయింది. కామెడీ ఏంటంటే ఇంటర్వెల్ అయిపోయి కూడా 1/2 గంట అవుతుంది అనమాట. ఇప్పటికీ ఒక్క కౌంటర్లో కూడా సరైన, అంటే కొత్త కాబట్టి అనుకుంటున్నాను నేను. ఫస్ట్ మా స్క్రీన్ పక్కన ఉన్న ఇక్కడికి వస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళమన్నారు, అక్కడికి వెళ్ళా, మళ్ళీ ఇక్కడికి వచ్చా. షో కూడా స్టార్ట్ అయిపోయింది. వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తున్నా. ఎగ్ పఫ్ ఆర్డర్ ఇచ్చా, స్క్రీన్ దగ్గరికి వచ్చి డెలివరీ చేస్తా అన్నారు. షో కూడా స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయింది సినిమా. కామెడీ ఏంటో తెలుసా, సినిమా అయిపోతుంది కానీ ఇంకా ఫుడ్ రాలేదు. ఇంటర్వెల్లో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఇప్పుడు వెనక్కి వెళ్ళి డబ్బులు తీసుకోవాలి. ఫుడ్ రాలేదు ఇంకా, ఇప్పుడు వెళ్ళాలి బయటికి. కౌంటర్ దగ్గరికి వెళ్తున్నారు డబ్బులు ఇవ్వడానికి. అమ్ము బాగా తిన్నాము ఫుడ్ ఇంటర్వెల్లో. నేను పెట్టుకోలేదు ఆర్డర్. పావుని పెట్టుకోలే, మేము 4 వచ్చాం కదా, 3 పెట్టుకున్నాము, అస్సాం అనమాట. ఇంకా ఎట్టకాలకి వాటర్ బాటిల్కి డబ్బులు తీసుకొని మిగతా వాటికి ఇచ్చేసారు. అదే వాటర్ బాటిల్ ఫస్ట్ ఇచ్చేసారు. ఏంటి గ్రౌండ్ వచ్చేసిందా? ఓకే, కిందకి వెళ్ళి మాట్లాడదాం. అది విషయం అయితే ఫుడ్ అయితే రాలేదు. అదైతే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. బట్ థియేటర్ విషయానికి వస్తే థియేటర్ సౌండ్ సిస్టమ్, సీటింగ్ అదైతే చాలా 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 బాగుందండి. నాకైతే నచ్చింది. మీరు చూసుంటే కనుక మీకు ఇక్కడ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సినిమా అంటారా, స్టార్టింగ్ చెప్పాను కదండి, తెలుగు ఇండస్ట్రీ బాగుండాలి అంతే, అంతకుమించి ఇంకేం చెప్పను నేను. మరి ఈరోజు వీడియో అయితే ఇదేనండి. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థియేటర్ విజిట్ అయితే చేయండి, బట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చూసుకోండి. 1-2 సార్లు. ఫస్ట్ డే అనుకోవచ్చు, బట్ ఒక అరగంట 30 గంట లేట్ అయినా ఇస్తారు వేరే మల్టీప్లెక్స్లు అయితే. బట్ ఇక్కడ సినిమా అయిపోయినా సరే నాకు రాలేదు. ఇంకా అందుకే ఫుడ్ తీసుకోమంటే నేను ఇంకా డబ్బులే కావాలని చెప్పేశాను. సినిమా అయిపోయిన తర్వాత ఫుడ్ ఎవరు తింటారు ఇంకా. అది నాకు ఇక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ అయితే. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి, బాయ్ బాయ్.